నమస్తే మిత్రులారా. మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా, లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము. సో, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూడండి. అట్లాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఏపీలో రేషన్ మాఫియాకు అడ్డుకట్టపడడం లేదు. నిజానికి గత వైసీపీ ప్రభుత్వంలో కన్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే రేషన్ మాఫియా అక్రమ రవాణా పెరిగిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో ఈ పీడీఎస్ బియ్యం ఇచ్చేందుకు వెహికల్స్ ఉండేవి. అప్పట్లో జగన్ గారు పీడీఎస్ బియ్యం నేరుగా ఇంటింటికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఈ వెహికల్స్లో వాళ్ళు నేరుగా ఒక బజారు, అంటే ఇంటింటికి తిరిగేవాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఒక బజారు ఎండింగ్లో ఉండేవారు. అందరూ ఆ బజార్లో ఉండే వాళ్ళంతా ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు బియ్యం. కొంతమంది బియ్యం వద్దనుకుంటే కేజీకి 8 నుండి 10 రూపాయల వరకు డబ్బులు ఇచ్చేవారు. ఇదంతా జరిగిపోతూ ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వెహికల్స్ని తొలగించి అంతకుముందు ఏదైతే పాత పద్ధతి ఉందో స్టోర్స్, అంటే రేషన్ డీలర్స్ ద్వారా ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఈ స్టోర్స్ మొదలుపెట్టిన తర్వాత ఈ ఎవరైతే రేషన్ షాప్ నిర్వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మొదటి 2-3 రోజులు ఇచ్చి తర్వాత వచ్చిన వారికి బియ్యం అయిపోయాయని చెప్తున్నారు. ఈ పరిస్థితులు అనేక చోట్ల కనపడుతుంది. కొన్ని చోట్ల అయితే అసలు సక్రమంగా రేషన్ డీలర్లు ఆ స్టోర్లు, అసలు రేషన్ స్టోర్ని మాత్రం అసలు టైమింగ్ ప్రకారం ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ అసలు జరగడం లేదు. ఇలాంటివి అనేక జిల్లాల్లో కనపడతాయి, చాలా చోట్ల కనపడతాయి. దీంతో ప్రజలకు అందాల్సిన బియ్యం పక్కదారి బట్టి అక్రమాల పాలిటీ ఏమవుతుందంటే వరంగా మారుతుంది ఈ అంశం. అనేక చోట్ల బియ్యం ఉన్నా లేవని చెప్పి డబ్బులు తీసుకొని ఈ స్టోర్స్, ఏదో రేషన్ డీలర్లు ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు ప్రజల మీద. వాళ్ళు ఒకవేళ బియ్యం తీసుకుంటారన్నా బియ్యం అయిపోయినాయి డబ్బులు తీసుకోండి, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ వేయండి, డబ్బులు తీసుకుని వెళ్ళండి. కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పరిస్థితిని బట్టి, అక్కడ ఉండే అవకాశాన్ని బట్టి ఇస్తే డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు. ప్రజలు కూడా కొన్నిసార్లు ఏంటంటే బియ్యం వద్దని చెప్పి కొంతమంది బియ్యం వద్దు, డబ్బులే కావాలని చెప్పి అడిగి కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. నిజానికి రేషన్ బియ్యం వ్యవహారం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలియకుండా జరుగుతుందంటే అసలు నమ్మే అవకాశమే లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇందులో వాటా ఉంటుంది. ఇది ఓపెన్ సీక్రెట్. అది వైసీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, ఇంకో ప్రభుత్వం కానీ. అది ఎట్లా ఉంటుందంటే ఆ వాటాలు నియోజకవర్గాన్ని బట్టి 10 లక్షల, 25 లక్షల, 15 లక్షల, 20 లక్షల అనేది అక్కడ ఉండే ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. దీనికి ఒక మనిషిని ఏర్పాటు చేస్తారు. అతను వచ్చి నెలకి ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన వాటి ఎమ్మెల్యేకి ముట్ట చెప్తారు. ఆటోమేటిక్గా ఆ బియ్యాన్ని అతను ఏదైతే ఉందో పక్క స్టేట్లకి తరలించేస్తుంటారు. అయితే వీటికి ప్రూఫ్ ఉంటుందా అంటే అలాంటివి అయితే ఏమి ఉండవు. ఇదంతా కామన్గా, సింపుల్గా ఏ ప్రభుత్వంలో జరిగే ఒక ప్రక్రియ. ప్రూఫ్లు గిఫ్లు లాంటివి అయితే ఏముండవు. కానీ అధికారులు మాత్రం ఎప్పుడో ఒకసారి పౌర సరఫరా శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ రైడ్ చేస్తారు కొన్ని చోట్ల. లేకపోతే కొన్ని చోట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే దారి కాసి కొన్ని బస్తాలు పట్టుకుంటారు ఈ అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని. దాన్ని ప్రెస్ మీట్లు పెట్టి గొప్పగా మేము రేషన్ బియ్యం పట్టుకున్నామని చెప్పి చెప్తారు. అది ఆ రోజుతో ఆ కథ ముగిసిపోద్ది. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మామూలుగానే గతంలో ఎట్లా నడిచిందో కథ అట్టాగే బ్యాక్గ్రౌండ్ నడిచిపోతూ ఉంటుంది. వాస్తవానికి నిజం మాట్లాడుకుంటే ప్రభుత్వం దలుచుకుంటే వీటికి అడ్డగట్ట వేయచ్చు. ప్రభుత్వం ఏం చేయలేక కాదు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించవు. ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, కింద స్థాయి కార్యకర్త నాయకులు వాళ్ళందరూ ఒకవేళ ప్రభుత్వం ఇలా చేద్దాం అనుకున్నా దీన్ని వ్యతిరేకిస్తారు. ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఓడిపోయినా, గెలిచినా పోటీ చేశారంటే కోట్లు ఖర్చు పెడతారు. అది నియోజకవర్గాన్ని బట్టి 50 కోట్ల నుంచి 100 కోట్లు ఉండొచ్చు, 200 కోట్ల నుంచి, పెద్ద నియోజకవర్గం అయితే 300 కోట్లు ఉండొచ్చు, కాస్ట్లీ నియోజకవర్గాలు అయితే అట్లా కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా ఓడిపోయినా ఖర్చు అవుతాయి. సో 100 కోట్లు 200 కోట్లు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే ఏమి చేయకుండా కామ్గా ఉండాలంటే కుదరదుగా. సో మేము ఖర్చు పెట్టింది అయినా రావాలి కదా అనేది వాదన, ఎమ్మెల్యే వాళ్ళ తరపు నుంచి వారి ఆలోచన. వాస్తవానికి రేషన్ కార్డును ఇతర వాటిలో కూడా లింక్ చేసి పెట్టారు. ఇతర వాటితో అంటే అదే ఇందులో మైనస్గా అని చెప్పాలి. అసలు మెయిన్ మైనస్ అదే అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ కావాలన్నా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు.
మీరు ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేయాలంటే ఈ రేషన్ కార్డులో రేషన్ కార్డు ఉందా లేదా, వైట్ రేషన్ కార్డు. ఇలాంటి వాటి వల్లే ఈ రేషన్ కార్డు అవసరం లేని వాళ్ళు కూడా కార్డు తీసుకుంటున్నారు. వాళ్ళు యాక్చువల్లీ ఈ కార్డులు ఉన్న వాళ్ళందరూ రేషన్ తీసుకోరు. అయినా ఈ ఇతర వాటికి ఏదైతే మిగతా వాటికి లింక్ చేశారో వాటి కోసం అని చెప్పి ఈ రేషన్ కార్డులు తీసుకుంటారు. ప్రభుత్వం రేషన్ అక్రమ రవాణా ఏదైతే జరుగుతుందో అడ్డుకోవాలని భావించిందనుకో, ముందుగా ఏం చేయాలి, రేషన్ కార్డును ఇతర వాటితో ముడిపెట్టడం, లింక్ చేయడం ఆపేయాల. కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే ఈ కార్డు పనికొచ్చే విధంగా మార్పులు చేయాలి. అట్లా చేస్తే కొంతవరకు ఆగిద్ది. ఇంకా చేయొచ్చు. ప్రత్యేకంగా విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేసి రేషన్ అక్రమ రవాణా పైనే వారిని ఉంచాలి, ఫోకస్ చేసి ఉంచే విధంగా. అట్లాగే ఎవరైతే రేషన్ డీలర్ తప్పు చేస్తారో వాళ్ళ లైసెన్స్ని వెంటనే రద్దు చేసేయాలి. టైం గడపకూడదు, వెంటనే రద్దు చేయాలి. అలాగే ఇలా వెంటనే రద్దు చేయడం లాంటివి కొంతమంది విషయంలో జరిగితే ఆ తర్వాత చాలా వరకు రేషన్ డీలర్లు తప్పు చేయడానికి భయపడిపోతారు. ఆ పరిస్థితి వచ్చింది. అక్రమ రవాణా చేసేవారిపైన ఏం చేస్తారు, పీడీ యాక్ట్లో పెట్టి కేసులు ఫైల్ చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా కొంత భయపడతారు, భయం వస్తుంది వాళ్ళలో కూడా. గ్రామ స్థాయిలో ఈ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఈ స్వచ్ఛందంగా పనిచేసే బృందాలు ఉంటారు, ఎవరోహల్లో ఇళ్ళ దగ్గర ఉంటారు ఫ్రీగా చేయడం కోసం. అలాంటి స్వచ్ఛందంగా పనిచేసే బృందాలను ఏర్పాటు చేయాలి. బియ్యం వద్దనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్గా డీబీటీ అంటే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చూడాలి. ఇలాంటివన్నీ కానీ ప్రభుత్వం చేయదు. ఒకవేళ చేస్తే దాదాపుగా రేషన్ అక్రమ రవాణాకు చెక్ పడినట్టే చెప్పుకోవాలి. అవుతుంది, చెక్ పడినట్టే అవుతుంది. మరి కూడం ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుందంటారా? చేయదు. ప్రభుత్వం చేయాలన్నా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒప్పుకోరు. వారందరిని ఒప్పించి ప్రభుత్వం ఇదంతా చేయగలుగుతుందంటే కష్టమనే చెప్పాలి. చూద్దాం రేషన్ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాగా ఉంటుందా, అంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందా అట్లాగే చేస్తుందా, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకుని కొత్త నిర్ణయం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.